హలో ఫ్రెండ్స్, చూడండి మార్నింగ్ మార్నింగ్ చీకుని లేపడానికి ఎన్ని కష్టాలు పడుతుందో జోయ. పడుకుందాం బెడ్షీట్తో పాటు లాగేస్తుంది. సో బయటికి వెళ్ళడానికి మేము రెడీ అవ్వడానికి లేపుతుంది అనమాట. ఎంతసేపటికి లేవట్లేదు. సో అట్లా లాక్కెళ్తుంది. ఇది ఒక ఆటగా ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి. మొత్తం బలం సరిపోవట్లేదు జోయాకి లాగడానికి. చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో. వీళ్ళిద్దరు అయితే టామ్ అండ్ జెర్రీ అనమాట ఇద్దరు. అసలు అంతలో కొట్టుకుంటారు, అంతలోకి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. చూడండి బాహుబలి లాగా లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ అవ్వట్లేదు. సో బాగా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు కలిసి. అటేపు గ్లాసెస్ బయట డోర్ లాక్ చేసి పెట్టేశాడు. అది అట్లాగైతే తప్పించుకొని బయటకు వచ్చింది. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాం. ఖమ్మం చెరువు వెళ్దామని చెప్పేసి. సో ఆ జర్నీ అంతా మీకు చూపిస్తాను చూడండి. సో కార్ అయితే రెడీగా ఉంది ఇన్నోవా. ఇంకోటి తుఫాన్ బండి మాట్లాడారు. సో అది రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇంకే పిల్లలు మేము అనమాట దీంట్లో వెళ్ళాము. చూడండి ఫైనల్గా అయితే కూర్చున్నాము. నేను, మా చెల్లి, మా హస్బెండ్, పిల్లలం మేము కూర్చున్నాము. ఇంకో వెహికల్లో మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చేసారు. సో అది వెహికల్ అది వాళ్ళది స్టార్ట్ అయిపోయింది. సో మేము కూడా బయలుదేరేసామన్నమాట. బయలుదేరిన తర్వాత మధ్యలో స్నాక్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆగాము. ఆ షాప్లో వచ్చేసి మా ఊరి ఫేమస్ అయిన షర్బత్ తీసుకున్నాం, బాదం పాలు తీసుకున్నాం, స్వీట్స్, హాట్ అవన్నీ తీసుకున్నాం అనమాట. సో వాటిలో చూడండి అన్నీ కట్టించేసుకుంటున్నాం అనమాట. వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు తయారు చేసిన ఫ్రెష్ స్వీట్స్ అమ్ముతున్నారు. సో ప్రతి ఒక్కటి కొంచెం టేస్ట్ చూసి బాగుంటుందంటేనే మేము తీసుకున్నాం అనమాట. సో జాంగ్రీ, లడ్డు, మిక్చర్ అవన్నీ తీసుకున్నాము. సో ఇది అన్నమాట. ఈ షర్బత్ వచ్చేసి నా కోసం తీసుకున్నారు. ఇది వితౌట్ లెమన్ అనమాట. బాదం పాలు, షర్బత్, గ్లాసెస్ అవన్నీ అనమాట. సో బండిలో పెట్టేసుకున్నాము అవన్నీ. ఎందుకంటే వెళ్ళేటప్పుడు దారిలో ఆకలేస్తుంది కాబట్టి మొత్తం ముందుగానే తీసుకున్నాం స్నాక్స్ అవన్నీ. సో బండిలో పెట్టేసుకున్నాం అన్నమాట అన్నీ. ఎండ ఎక్కువగా ఉంది. సో పిల్లలతో వెళ్తున్న జర్నీ కాబట్టి అన్ని స్నాక్స్ తీసుకోవాలని చెప్పేసి మా చెల్లి మైసూర్ పాక్ ట్రై చేస్తుంది. మధ్యలో వచ్చేసి చీకు కూడా తినాలని చెప్పి టేస్ట్ చేయడానికి తీసుకున్నాడు. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. సో చూడండి చాలా ఎండ ఎక్కువగా ఉంది. సో జర్నీ అయితే చాలా హ్యాపీగా చాలా చాలా సరదాగా జరిగింది మా జర్నీ అంతా ముచ్చట్లతో. అంతా మా ఊరి పొలాలు, చెట్లు, వెంచర్స్ అంతా చాలా బాగుంటుంది గ్రీనరీగా అంతా ఇటు సైడ్ అంతా. సో ఇదన్నమాట. సో వెళ్ళేదారంతా అరటిపళ్ళ చెట్లే ఉన్నాయి. చాలా వరకు కోత అయిపోయింది కాబట్టి కోసేసారు. కొన్ని అయితే గెలలు ఉన్నాయి, పువ్వు వచ్చింది అలా అన్నమాట. కొండలు మధ్యలో గ్రీనరీ, అసలు వెయ్యి అంతా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము, ఆఫ్టర్ లంచ్ తర్వాత. సో అదనమాట వ్యూ. కొంచెం ఈవినింగ్ అవుతుంది కాబట్టి కొంచెం బాగుంది వెదర్ కూడా. ఆ వెళ్ళే రోడ్ అంతా చూపిస్తాను చూడండి. అది చూడండి కొండ దగ్గర వచ్చేస్తున్నాం అనమాట. మనం ఖమ్మం చెరువు దగ్గరలోనే ఉన్నాము. అవే అనమాట ఇదంతా. ఇక్కడైతే రైల్వే గేట్ పడింది. దీనికోసం ఆగాము. ఆ ట్రైన్ వచ్చే వరకు ఆ కొండకి అవతల వైపు వెళ్ళాలి. పెద్ద గూడ్స్ ట్రైన్ వచ్చింది కాబట్టి చాలా టైం పట్టింది అది వెళ్ళటానికి.
ఇప్పుడు కొండ పైకి వెళ్ళబోతున్నాం అన్నమాట. చాలా ఉన్నాయి గూడ్స్ కాబట్టి చాలా పెట్టెలు ఉన్నాయి. దాదాపు 60-70 పెట్టెల దాకా ఉన్నాయి మొత్తము లెక్క పెడితే. సో అలాగా ఇప్పుడు గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మా వారికి ఫస్ట్ టైం అనమాట రావటం, నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ రావటము. కాకపోతే ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది, ఇది చూడలేదు కాబట్టి ఆ చెరువు అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము అని చెప్పేసి. ఇది వే అనమాట, కొండ మీదకి వెళ్తున్నాము ఇప్పుడు, ఖమ్మం చెరువు కొండ మీదకి. ఆ పక్కనంతా చూడండి రైల్వే ట్రాక్, కొండ, లోయలు అంతా చాలా చాలా బాగుంటుంది చూడటానికి కూడా. చూడండి అప్పుడు సన్ అనేది చాలా ఇదవుతుంది, డిమ్ అవుతుంది. అందరైతే చాలామంది ఫెస్టివల్ అయిపోయిన సెకండ్ డే కాబట్టి చాలామంది వచ్చారు ఇక్కడ. అప్పుడే వెళ్ళిపోతున్నారు, మేము వెళ్ళిపోయే టైంకి వచ్చాం అనమాట. ఇది ఖమ్మం చెరువు అనేది శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిందనమాట. ఈ చెరువు ఖమ్మం చెరువు అనేది, ఇది అక్కడ ఆ ఏరియా అన్నిటికీ వాటర్ సప్లై అయ్యేది మొత్తం ఇక్కడ నుంచే. సో అందుకని కృష్ణదేవరాయల వాళ్ళ ఇది కూడా ఉందన్నమాట, బొమ్మ అనేది. చూడండి ఎంత బాగుందో సన్ రైజ్, అంతా చాలా సీనరీ చాలా చాలా బాగుంది. కొండలు, వాటర్ అంతా కూడా మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఉంది ఫ్రెండ్స్, ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా ఉంది వీడియో అనేది కామెంట్లో చెప్పండి. చూడండి ఈ వాటర్ని చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో. ఈ వాటర్ సప్లై అంతా ఇక్కడ నుంచే వస్తుంది. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంత వెదర్ చాలా చాలా బాగుంది. అసలు చల్లటి గాలి అంతా చాలా బాగుంది. నేనైతే ఆ షర్బత్ని వదలట్లేదు, చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను అనమాట, ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగడానికి. సో నా నెక్స్ట్ వీడియో ఏంటనే దాని గురించి వెయిట్ చేయండి.